హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం సింగరాజు రమాదేవి గారు రచించిన సహధర్మం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ప్రకాశ్రావుకి అంతా అగమ్య గోచరంగా ఉంది. అసలు జీవితంలో అతను ఎప్పుడూ ఇంతగా బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం రాలేదు. ఏ విషయం గురించి ఇంత తీవ్రంగా ఆలోచించాల్సిన పని పడలేదు. అలాంటిది ఇప్పుడు ఎటూ దిక్కు తోచట్లేదు. ఏమీ పాలుపోవడం లేదు. ఎవరిని సలహా అడగాలో తెలియడం లేదు. ఇంటిదైనా బయటిదైనా ఆఫీస్దైనా 60 ఏళ్ల ఈ జీవితంలో 20వ ఏట పెళ్ళయ్యాక ఏ సమస్య అయినా శ్రీమతితో పంచుకొని చర్చించి ఆమె సలహాపై నడవడం అలవాటు. కానీ ఇప్పుడు ఈ వయసులో ఈ సమస్య ఏంటి? ఎంత ఆలోచించినా అంతు చిక్కడం లేదు. కారణం తెలియడం లేదు. పార్క్లో చీకట్లు ముసురుకుంటున్నాయి. దోమలు కూడా విజృంభించి కుట్టడం మొదలుపెట్టాయి. అప్పటికి అతడు సాయంత్రం నడకకన వచ్చిన పార్కులో కూర్చొని 2 గంటలైంది. ఇంటికెళ్లాలంటే ఏదో గుబులుగా ఉంది. అయినా తప్పదుగా. గాఢంగా నిట్టూర్చి లేచి ఇంటి దారి పట్టాడు. ఇంటి బయట లైట్లు వెలగడం లేదు. చూస్తే తలుపుకు వేలాడుతున్న తాళం కప్ప. పక్కవాట తలుపు కొట్టాడు. అద్దకున్న వాళ్ళ అమ్మాయి వచ్చి తాళం చెవి చేతిలో పెట్టి లోపలికి వెళ్ళిపోయింది. ఆంటీ ఎక్కడికెళ్ళింది? నోటిదాకా వచ్చే ప్రశ్నను అలానే లోపలికి మింగేశాడు. తలుపు తెరుచుకుని లోపలికెళ్లాడు. లోపల కూడా లైట్లు వేసిలేవు. టైము 7:30. వంటింట్లోకి వెళ్లి చూశాడు. వంట చేసిన ఛాయలు లేవు. అసలు లలిత ఎటు వెళ్ళినట్లు చెప్పా పెట్టకుండా, పైగా వంట అది ఏమి చేయకుండా గ్లాసు మంచినీళ్లు తాగి బెడ్రూంలోకి వచ్చాడు. మంచం మీద ఆమె విడిచిన చీర కాబోలు కుప్పగా పడి ఉంది. ఇంకో పక్క తుడుచుకున్న తడితిండు ఇంకా అలానే ఉంది. వాటిని పక్కకు తోసి నిస్త్రాణగా మంచంపై వాలిపోయాడు ప్రకాశ్రావు. ఎందుకిలా విరుద్ధంగా ప్రవర్తిస్తోంది లలిత? ఇల్లంతా శుభ్రంగా ఉంచేది. తను లుంగి తడి టవలు మంచం మీద వదిలేస్తే వెంటనే తీసేసేది. కాఫీ కప్పులు, టిఫిన్ ప్లేట్లు, ఎక్కడ వస్తువులు అక్కడే వదిలేసేవాడు. అయినా ఎప్పటికప్పుడు సర్దేస్తూ ఉండేది. తను పిల్లలు సరదాగా ఏడిపించేవాళ్ళం కూడా. మరీ అంత శుభ్రం పనికిరాదని. వంట కూడా అద్భుతంగా చేసేది. 2 పూటల రకరకాల టిఫిన్లు, అన్ని రకాల కూరలు, పచ్చళ్ళు, పగలు రాత్రి భోజనాలు. తన ఆఫీసులో వాళ్ళని, పెద్ద పెద్ద ఆఫీసర్లని, మేనేజర్లని గొప్పగా పిలుచుకుని వచ్చేవాడు తన ఇంటికి భోజనానికి. అందరికీ ఓపిగ్గా, ఆప్యాయంగా, షడ్రసోపేతంగా వండి పెట్టేది లలిత. నిజం చెప్పాలంటే తనకు 1-2 ప్రమోషన్లు వాటి వల్లే లభించాయి కూడా. తానెప్పుడూ ఆఫీస్ పనుల్లోనే మునిగి తేలుతూ ఉండేవాడు కాబట్టి పిల్లల చదువులు, ఆటపాటలు అన్నీ కూడా తనే చేసుకునేది. పిల్లలు ఏ క్లాసో కూడా తనకు ఒక్కోసారి గుర్తుండేది కాదు. అలాంటిది హఠాత్తుగా ఇలా మారిపోయిందేమిటి? మళ్లీ ప్రకాశ్రావు ఆలోచనలు మొదటికే వచ్చాయి. టైం చూశాడు. 8 అయ్యింది. లలిత ఇంకా రాలేదు. అతనిలో తెలియకుండానే సన్నగా ఆందోళన మొదలైంది. అసలు ఎటు వెళ్ళింది ఇంతసేపు? కొంపదీసి ఏ ఆఘాయిత్యమైనా? అదేమీ కాదు. ఇంతలో గేటు తీసిన చొప్పడైంది. అతనికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. అంతే, ఒక్క ఉదుటున లేచి వెళ్లి హడావిడిగా తలుపు తీశాడు. లలితను చూడగానే, ఎక్కడికి వెళ్ళావు? నువ్వింకా రాకపోతే నేనెంత గాబరా పడ్డానో తెలుసా అన్నాడు. అతన్ని దాటి లోపలికి వెళ్లబోతుందల్లా వెనక్కి తిరిగి తల ఒక పక్కకి వంచి ఎందుకు అని అడిగింది. ఆమె అడిగిన తీరులో, ఆ చూపులో అతనికి ఎన్నో అర్థాలు గోచరించాయి. అది తెలియకుండానే తడబడ్డాడు. ఆమె నుదుటిన కుంకుమ, చేతిలో కొబ్బరి చిప్పా చూసి, ఓహో గుడికా? అదే, ఆలస్యమైతేను సంజాయిషీగా అన్నాడు. ఆమె మౌనంగా కాళ్ళ కడుక్కుందుకు బాత్రూం వైపు వెళ్లిపోయింది. కాసేపాగి వంటింట్లో ఏదో గిన్నెల చప్పుడు. ప్రకాశ్రావు హాల్లో సోఫాలో కూలబడ్డాడు. ఆమె ఇదే తంతు. చాలా మటుకు మౌనం. మాట్లాడిన మాటలో తెలియని కాఠిన్యం. అది అలిగినట్లు లేదు. పెళ్ళైన కొత్తల్లో ఏం కర్మ, మొన్నీ మధ్య వరకు ఆమె అప్పుడప్పుడు అలుగుతూనే ఉండేది. అయితే ఆ అలకలో ఒక మురిపెం, ఒక దగ్గరతనం. అతడు తనని బ్రతిమాలి మురిపించాలనే ఆరాటం ఉండేది. కాని ఇప్పుడిది అలక కాదు, కోపమూ కాదు. ఘనీభవించిన ఒక నిశ్శబ్దం, ఛేదించలేని ఒక మౌనపు అడ్డుగోడ. ఆమె మొహంలోని ఒకానొక కరుడుగట్టిన నిర్లిప్తత అతన్ని దరిచేరనివ్వడం లేదు. అసలు ఏ ప్రయత్నం చేసి దగ్గరై స్వాంతన చేకూర్చాలో అర్థం కావడం లేదు. అతను ఆలోచనల్లో ఉండగానే ఆమె డైనింగ్ టేబుల్ పైన గిన్నెలు సర్ది భోజనానికి రండి అని పిలిచింది. ఆ పిలుపులో ఎంత తేడా! భోజనానికి వస్తారా అని అడగలేదు. అబ్బా ఇంకెంతసేపు రండి అని విసుక్కోనూ లేదు.
అలా అని మర్యాద లేదు. అది ఒక వాక్యం అంతే. అందులో ఏ భావము లేదు, భాష తప్ప. అసలు భావమే లేదు. ఉంది. ఇన్నేళ్లు ఇంతటి ప్రేమానురాగాలు పంచిన ఆమె ఇంత అభావంగా రాయిలా మారిందంటే కారణం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. అవును, ఉంటుంది. తను కనుక్కోవాలి. కనుక్కుంటాడు. దృఢ నిశ్చయంతో లేచాడు ప్రకాశ్రావు. బహుశా ఈ వయసులో ఇలాంటి సమస్య ఎవరికీ రాదేమో. పార్కులో బెంచి పైన కూర్చొని స్నేహితుడు వెంకట్రావుతో అన్నాడు ప్రకాశ్రావు. ఏమిటో ఈ ప్రకాశం, వింతగా ఉంది. ఇన్నాళ్ల కాపురం చేశాక ఇవాళ భార్యతో తగాదా కొత్త? కారణం తెలియక కొట్టుమిట్టాడుతున్నావా? అయినా నాకు తెలిసి లలితమ్మ చాలా అనుకూలమైనది కదా. అలాంటిది నీతో సరిగ్గా మాట్లాడకపోవడం ఏమిటి? నాకు చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. దూరంగా మెలగడం ఏమిటి? ఒక్కటి మాత్రం చెప్పాలోయ్, కారణం లేకుండా ఆమె అలా ప్రవర్తించదు. నిర్మోహమాటంగా అసలు ఇదంతా ఎప్పుడు మొదలైందో, దాని ముందు జరిగిన సంఘటనలు ఏమిటి అని సక్రమంగా గుర్తు చేసుకుని ఏదీ వదలకుండా విడమర్చి చెప్పు అన్నాడు వెంకట్రావు. ప్రకాశం చెప్పడం మొదలుపెట్టాడు. వందన గార్డెన్స్ నగరంలో ప్రసిద్ధి చెందిన ఫంక్షన్ హాల్. పేరుకు తగ్గట్టు చక్కటి లాన్, రకరకాల పూల మొక్కలు, క్రోటన్లతో వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. చల్లటి సాయంత్రపు పిల్లగాలికి మొక్కలు మెల్లగా ఊగుతున్నాయి. వేదికంతా దండలతో, రంగు కాగితాలతో అద్భుతంగా అలంకరించి ఉంది. మధ్యలో ఒక పెద్ద ఎర్రటి ముఖమల్ కుర్చీ. స్పీకర్ల నుండి చక్కటి శ్రావ్యమైన వాద్య సంగీతం మంద్రస్థాయిలో వినిపిస్తోంది. మంచి సన్నజాజుల పరిమళం స్ప్రే చేసినట్లున్నారు. గాలంతా వ్యాపించి ఉంది. అక్కడ వేసి ఉన్న 100 కుర్చీలు నిండిపోయాయి. వచ్చిన వారంతా ఒక ప్రత్యేక వ్యక్తి కోసం ఆరాటంగా ఎదురుచూస్తున్నారు. చాలా మందికి అక్కడ జరగబోయే ఫంక్షన్ ఏమిటో తెలియదు. ఒక ప్రత్యేకమైన వ్యక్తికి ప్రత్యేక వేడుక అంటే ఆసక్తితోనూ కుతూహలం కొద్దీ, దగ్గరతనం కొద్దీ వచ్చి కూర్చున్నారు. కారు దిగి ఠీవీగా హాల్లోకి అడుగుపెట్టింది లలిత. వంకాయ రంగు అంచుగల ఆకుపచ్చ రంగు గద్వాల్ చీర, చెవులకు తెల్లరాళ్ల దిద్దులు, నుదుట పెద్దటి ఎర్ర బొట్టుతో చక్కటి ముడిగా చుట్టుకున్న కురులు, పెదవులపై చిరుమంద హాసంతో హుందాగా, చూడగానే గౌరవం కలిగేలా ఉంది ఆమె రూపం. ఇంతకీ ఫంక్షన్ ఎవరిదో చెప్పారు కాదు. ఇల్లు బయలుదేరాక మొదటిసారి నోరు విప్పుతూ అడిగింది లలిత. చూస్తావుగా అంటూ ఆమెను ముందు వరుసలో కూర్చోబెట్టి సరాసరి వేదికనెక్కిన ప్రకాశ్రావు మైకు అందుకొని మాట్లాడడం మొదలుపెట్టాడు. ప్రత్యేకించి సందర్భం ఏమిటో చెప్పకపోయినా నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. లలిత గత 40 ఏళ్లుగా నా సహధర్మచారిణి. ఇన్నేళ్లలో ఆమె నా నుండి దూరంగా ఉన్నది ఏ వారం 10 రోజులో. అది ఆమె తల్లిదండ్రుల మరణం వంటి అత్యవసర పరిస్థితుల్లో. మిగిలిన ఎన్నేళ్ల జీవితంలో ఆమె కేవలం నేను, మా పిల్లలు, అత్తగారు, ఆడబడుచులు వంటి కుటుంబ సభ్యుల బాగోగులు చూడటంలో, బాధ్యతలు నెరవేర్చడంలో గడిపేసింది. వారి సుఖ సంతోషాలే తన సుఖ సంతోషాలుగా చేసుకుంది. వారికి ఏ కష్టం వచ్చినా ఆమె తల్లడిల్లిపోయేది. 1000 దేవుళ్లకు మొక్కుకునేది. మీకనిపించవచ్చు ఇందులో వింతేముంది అని. ప్రతి ఇల్లాలు, లేకపోతే కనీసం 90% ఇల్లాలు చేసే పనేగా ఇది అని. ప్రతి ఇంట్లో జరిగే కథే కదా ఇది అని. వింటున్న లలిత మొహంలో రంగులు మారుతున్నాయి. ఒక నిమిషం ఆమె వంక చూసి మళ్లీ తన ప్రసంగాన్ని కొనసాగించాడు ప్రకాశం. వారం క్రితం వరకు నేను అంతే. కాని నా స్నేహితుడు వెంకట్రావు, నా భార్య లలిత నా కళ్ళు తెరిపించారు. లలిత నాతో ఇదివరకట్లా లేదని, ఆమె ప్రవర్తనలో ఏదో తేడా ఉందని నా మిత్రులతో చెప్పాను. అసలు ఇదంతా ఎప్పుడు మొదలైంది? దాని ముందు జరిగిన సంఘటనలు ఏమిటి? అన్నీ సక్రమంగా గుర్తు చేసుకుని ఏది వదలకుండా చెప్పు అన్నాడు వెంకట్రావు. నేను ఓ 10 రోజులు వెనక్కి వెళ్లి, గుర్తొచ్చింది. ఇదంతా ఆ రోజే మొదలైంది. 31వ తేదీ నా రిటైర్మెంట్ తేదీ. ఆ రోజు ఫంక్షన్కు నువ్వు హాజరయ్యావు కదా అన్నాను. అవును, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆఫీసులో ప్రతి ఒక్కరూ నీ పనితనం గురించి, ఆఫీస్కు నువ్వు చేసిన సేవ గురించి, ఆఫీస్లో పైవారితో, నీ కింద వారితో నువ్వు సాగించిన సత్సంబంధాల గురించి గొప్పగా పొగిడారు. అవును, ఆ రోజు నిజంగా నా జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేని రోజు. ఆ రోజు నాకు జరిగిన సత్కారం, వేసిన పూలదండలు, కప్పిన సాలువ, అందరూ ప్రేమతో ఇచ్చిన బహుమతులు అన్నీ అపురూపంగా దాచుకున్నాను. ఇక నా గురించి అందరూ చెప్పిన మంచి మాటలు నా మనోఫలకంపై సువర్ణాక్షరాలై నిలిచిపోయాయి. నా శేష జీవితమంతా ఆ మాటలు కలిగించిన ఆనందంతో, స్ఫూర్తితో గడిపేయవచ్చు. ఇంటికి వచ్చాక లలితతో అవన్నీ పదే పదే వర్ణించి మరీ చెప్పాను. ఆమె ఎంతగానో సంతోషించింది. అరెరే, నేను కూడా వస్తే బావుండేదండి అన్నది. నిజమే,
ఆమె వచ్చి ఉండుంటే నాకు జరిగిన ఆ సన్మానానికి, ఆ గౌరవానికి ఎంతో పొంగిపోయేది. నాకే ఎందుకో ఆమెను పిలుద్దామని తట్టలేదు. పదే పదే రాత్రంతా అదే మాట్లాడుకుంటూ ఉన్నాము. నేను నా ఉద్యోగం మొదలుపెట్టిన నాటి నుండి నేటి వరకు చేసిన ఊళ్ళు, అక్కడ పరిచయమైన సహోద్యోగులు, నేను చేసిన గొప్ప పనులు, ఇవన్నీ తనివితీరా చెప్తూ పోయాను. ఎప్పుడూ తెల్లవారుజామున నిద్రపోయాము. మర్నాడు పొద్దున లేచి లలిత ఇచ్చిన కమ్మటి కాఫీ తాగుతూ, కూర్చోవోయ్, నా భవిష్యత్తు ప్రణాళిక ఏమిటో నీతో చెప్తాను అంటూ మొదలుపెట్టాను. ఇంతకీ నీ భార్యకేమేం చెప్పావో అది కూడా చెప్పు అన్నాడు వెంకట్రావు. ఏముంది, పొద్దున లేచి కాఫీ తాగాక 7 నుంచి 8 వరకు వాకింగు, 8 గంటలకు వచ్చి పేపర్ అది చూసి 9ంటికి టిఫిను, కాఫీ, 10 గంటలకు స్నానం, 11 గంటల నుండి 1 గంట వరకు రీజనల్ లైబ్రరీలో గడపటం, 1:30కు మధ్యాహ్న భోజనం, ఓ 2 గంటలు కునుకు తీస్తే సాయంత్రం మళ్లీ కాసేపు అలా బజారుకో, ఏ సాహితీ సభకో హాజరై రాత్రి భోజనం, నిద్ర అన్నీ సమయం ప్రకారం జరిగిపోవాలి. ఏదో రిటైర్ అయ్యావు కదా అని తాత్సారం చేస్తే ఊరుకునేది లేదు. తమాషాగా లలితను బెదిరించాను కూడా. ఇవన్నీ విని లలిత ఏమంది? వెంకట్రావు కుతూహలంగా అడిగాడు. ఏమంది? అవును, ఏమంది? ఆలోచనలో పడ్డాను. ఏమోరా, పెద్దగా గుర్తులేదు. అప్పుడు లలిత ఏవో కూరలు తరుక్కుంటోంది. నేను చెప్పడం అవగానే లేచి అవి పట్టుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది. మరా తర్వాత? మళ్లీ రెట్టించి అడిగాడు వెంకట్రావు. ఆ తర్వాత? అవును, ఆ తర్వాతే. నిజమే, ఆ తర్వాత నుంచి ఈ వరస మొదలైంది. హఠాత్తుగా నా మెదడులో పొరలేవో విప్పుకున్నాయి. ఇప్పటి వరకు నేను పట్టించుకొని, తెలుసుకొని కొత్త కోణాలేవో నా మనసుని తట్టిలేపాయి. వాటి ఫలితమే ఇవాల్టి ఈ వేడుక. ఇంటి యజమానిగా, డబ్బులు సంపాదించుకునే వ్యక్తిగా నాకు, ఇంటికి ఆమె చేసిన సేవలన్నీ నా హక్కుగా, ఆమె బాధ్యతగా భావించాను నేను. ఒక గృహిణిగా ఆమెదే అంతే ముఖ్యమైన పదవి అని గుర్తించలేదు. ఆమె శ్రమకు, సేవకు ఏనాడు గుర్తింపుని ఇవ్వలేదు. ఇది ఒక పనిగానే భావించలేదు. 30 ఏళ్ల నా ఉద్యోగ జీవితంలో నాకు జీతంతో పాటు ఎన్నో ఇంక్రిమెంట్లు, పదోన్నతులు, ప్రశంసలు, బహుమతులు, అటు పిమ్మట పదవి విరమణ. కానీ ఆమె 40 ఏళ్ల గృహిణి జీవితానికి జీతం భత్యం ఏమీ లేవు, ప్రశంసలు లేవు, పదవి విరమణ అంతకన్నా లేదు. అసలు వెలకట్టలేని ఆమె సేవలకు నా దృష్టిలో, మనందరి దృష్టిలో విలువే లేదు. ఇన్నేళ్ల నా తప్పుకు ప్రాయశ్చిత్తంగా నేను చేసిన తప్పు ఇక ముందు మరెవరూ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈనాడు సభాముఖంగా నా తప్పుకు క్షమాపణ కోరుతున్నాను. ఆయన స్వరం గద్గదమైంది. వింటున్న లలిత కళ్ల నిండా నీళ్లు. సభలో కలకలం. నేను ఏమి చేసినా ఆమె రుణం తీర్చుకోలేనని నాకు తెలుసు. కాని ఈ చిన్న సన్మానం నేను, నా పిల్లలు కలిసి లలితకు తెలియకుండా ఏర్పాటు చేశాం. ఆ మాట వినగానే లలిత కళ్ళు ఆశ్చర్యంతో, ఆరాటంతో పిల్లల కోసం వెతికాయి. అమ్మమ్మా, నానమ్మా అంటూ మనవలు, మనవరాళ్లు చాటు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను స్టేజ్ మీదకు తీసుకెళ్లారు. పెద్ద మనవడు, మనవరాలు వచ్చి ఆమెకు పుష్పగుచ్చాలు అందించారు. ఆమె ఆ పుష్పగుచ్చాలు అందుకొని వారిద్దరినీ దగ్గరికి తీసుకుని ముద్దాడింది. వెనుకగా కూతురు, కోడలు వచ్చి పెద్ద పూలమాలను ఆమె మెడలో వేశారు. కొడుకు, అల్లుడు వచ్చి ఒక చక్కటి ఖరీదైన సాలువ కప్పారు. ఆమె ఇంకా ఆ ఆనందాశ్చర్యాలలో తేరుకునే ముందే ప్రకాశరావు మైకు ఆమె చేతికిచ్చాడు. లలిత కళ్ళు తుడుచుకుంటూ, ఇంత అద్భుతమైన అభినందన సభ ఏర్పాటు చేసిన మా వాళ్లకు, వచ్చిన మీకందరికీ నమస్కారం. ఏ స్త్రీ కూడా తన గృహిణి జీవితం నుండి రిటైర్మెంట్ కోరుకోదు. అలా చూస్తే అది ఆమెకు బ్రతుకు నుండి విరమించడమే అవుతుంది. అయితే ఆమె కోరుకునేది తను చేసే పనులకు రవ్వంత గుర్తింపు, ఓరంత తోడ్పాటు, వ్యక్తిగా నాకంటూ కాస్తంత చోటు, సమయం. పెళ్లైన కొత్తల్లో ఆడపడుచు, అత్తమామగార్ల బాధ్యతలతో, ఆపై కొన్నాళ్లకు పిల్లలు, వారి పసితనం, ఊపిరి సలపని పనులు, ఆ తరువాత వాళ్ళ స్కూలు, కాలేజీల జీవితాలు, వారిని చదివించడం, చెడుతోవ పట్టకుండా చూసుకోవడం, కుటుంబ సభ్యులందరికీ భోజనం తయారీ, ఇతర ఇంటి పనులు ఎప్పుడూ ఉండేవే. ఇన్ని బాధ్యతల మధ్య ఎప్పుడు నేను అర్రులు చాచింది, నాకు దొరికినది నాకంటూ కాస్త సమయం, నేను ఒంటరిగా ఉండి నా భావాలను నాతో నేనే పెంచుకునే చోటు. పిల్లల చదువులు, పెళ్లిళ్ళు అయి స్థిరపడ్డాక కొంత వెసులుబాటు దొరికింది. ఆయన రిటైర్మెంట్ అయ్యాక ఇహ నాకంటూ వీలు చిక్కించుకోవచ్చు అని ఆశపడ్డాను. కాని ఆయన రిటైర్ అయ్యి అవగానే భావి జీవితపు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇందులో ఇంటి పనిలో సహాయానికి గాని, నాకు గాని ఎక్కడా స్థానం కల్పించలేదు. అసలు నా వైపు నుండి ఆలోచించలేదు.
నీ గానుగెద్దు జీవితము టైం టేబుల్ ఏమాత్రం మారడానికి వీల్లేదు సుమా అని నవ్వుతూనే హెచ్చరించారు కూడా. మీలో చాలా మందికి తెలుసు నాకు మోకాళ్ల నొప్పులు. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాకింగ్ చేయమంటారు. పొద్దున పూట వెళ్లామంటే పాలవాడు, పేపరు, పని మనిషి, చాకిలి ఇలా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. ఆ పైన ఇంటి పని, వంట పని మామూలే. ఇహ సాయంత్రాలు ఇంటికి తాళం వేస్తే ఆయనకిష్టం ఉండదు. ఆయన వచ్చేసరికి నేను ఇంట్లో ఉండాలి. చక్కగా తయారై కాఫీ టిఫిన్తో ఎదురవ్వాలి. అన్ని ఆంక్షల మధ్య నా నడక ఇంకెక్కడ సాగాను? అలాగే ప్రతి శుక్రవారం గుడికి వెళ్లాలని నా కోరిక. ఎన్ని ఇక్కట్లో చెప్పలేను. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. నా ఇష్టాలు, అవసరాలు, అభిరుచులు అన్నిటికీ ఆఖరి స్థానమే ఉండటంతో పెద్ద నుండి చిన్న వరకు అందరి పనులు, అవసరాలు ముగిసాకే నేను నా గురించి ఆలోచించాల్సిన పరిస్థితి. నేను ఒక స్త్రీగా, ఒక గృహిణిగా, తల్లిగా, భార్యగా నేను కోరుకునేది ఒకటే. ఇంటి పని, వంట పని చేసేవారు కూడా మనుషులే. వారికి కొన్ని ఆలోచనలు, అభిరుచులు, ఆశయాలు ఉంటాయి. వారికి కొంతలో కొంత మీ సహకారం అందించండి. వారి పనుల్లో తోడ్పడండి. వారు చేసిన పనిని గుర్తించండి. అప్పుడప్పుడైనా ఒక చిరునవ్వు, ఒక ప్రశంస, ఒక మెచ్చుకోలు అందివ్వండి. అదే వారు కోరుకునేది. ఇన్నాళ్టికి నా మనసు అర్థం చేసుకున్నందుకు ఈయనకు. లలిత భావోద్వేగంతో గొంతు బొంగురుపోగా మాట్లాడడం మానేసింది. వెంటనే నీకు నేనున్నాను అన్నట్టుగా బాధిన అక్కున చేర్చుకున్నాడు ప్రకాశరావు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.